ఆమేన్ ఆమేన్. ఈ ఆరాధనకు వచ్చిన మీ అందరికి కూడా యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైన వందనాలు. మరలా దేవుడు యూట్యూబ్ ఛానల్ ప్రారంభించడానికి దేవుడు కృప చూపించాడు. మరి కొన్ని రోజులు బట్టి ఆగిపోయింది యూట్యూబ్. మరలా దేవుడు కృప చూపించాడు. లైవ్ ప్రోగ్రామ్ వెళ్తుంది, అలాగే లైవ్ వెళ్తుందని ఇంటి దగ్గర ఉండిపోకండి. ఎలాగా లైవ్ వస్తుంది కదా అని ఇంటి దగ్గర చూసుకొని ఉండకండి. అది పొరపాటు, అది 100% తప్పు. ఎందుకంటే ఆదివారం మందిరంలోనే మనం ఉండాలి. లైవ్ ఎందుకంటే దేవుణ్ణి ఎరగినటువంటి ప్రజలు దేవునికి రావాలనుకుంటారు, వాళ్ళు రాలేరు సన్నిధికి, కాబట్టి వాళ్ళకి మాత్రమే లైవ్. ఓకే, ఎప్పుడైనా మీరు చూసుకోవాలనుకుంటే ఇంట్లో అది ఉంటుంది, చూసుకోవచ్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ అవకాశాన్ని ఇచ్చిన దేవాతి దేవునికి మరొకసారి వందనాలు చెల్లించుకుంటున్నాను. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను లైవ్ ఇవ్వాలని, కానీ నాకైతే ఆశ ఉంది, కానీ అది ఎలాగేవాడమో నాకు తెలియదు, దాన్ని ఆన్ చేయడం కూడా తెలియదు. కానీ నాని పిలుపునాని మరలా పాస్టర్ గారు మేము చేద్దామండి అన్నారు, కాబట్టి చేయనా కంటిన్యూగా ఉంటే చేయు, మధ్యలో వెళ్ళిపోతే మాత్రం చేయొద్దు అన్నాను. కాబట్టి అది మాత్రం దేవునికి వందనాలు, పాస్టర్ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. ఎందుకంటే మళ్ళీ అవకాశాన్ని దేవుడిచ్చాడు, తర్వాత తన బిడ్డల ద్వారా దేవుడు అవకాశం. నాకైతే ఏమీ రాదు, ఆ సెల్లో ఏం నొక్కాలో ఏం తీయాలో రాదు, బట్ కాబట్టి దేవుడు ఆ గొప్ప కృప ఇచ్చాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఒక మాట చూసుకొని ముందుకు మనం వెళ్దాం. కీర్తన గ్రంథము 121వ అధ్యాయం 2వ వచనం. యెహోవా వలన నాకు సహాయము కలుగును, ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు, ఆయన నీ పాదము తొట్టిల్లనియ్యడు, నిన్ను కాపాడువాడు కొనుకడు నిద్రపోడు. చాలు, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ నమ్మకం గల దేవా, జాలి గల మా దేవుడా, ఈ దినము నాతో మాతో అందరితో మీరు మాట్లాడి మమ్మల్ని బలపరచండి, స్థిరపరిచి సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్ ఆమేన్. మరొకసారి మాట చదువుదాం ప్రియులరా. యెహోవా వలననే నాకు సహాయము కలుగును, అందరం చెప్దాం. ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు, ఆయన నీ పాదములను తొట్టిల్లనియ్యడు, నిన్ను కాపాడువాడు కొనుకడు, ఇశ్రాయేలుని కాపాడువాడు కొనుకడు నిద్రపోడు. ఆయనే సహాయం. ఈ లోకంలో మనకు సహాయం ఎవరంటే ఆయనే. దేవుడు గొప్ప సహాయం మనకు చేయాలంటే మనం దేవునితో ఉండాలి. దేవుడు అందరికీ సహాయం చేసేవాడు, అందరికీ, కొందరికి కాదు అందరికీ చేసేవాడు. మరి కొంతమంది ఎందుకు పొందుకోలేకపోతున్నారు, కొంతమంది ఎందుకు పొందుకుంటున్నారు? దేవుడిచ్చిన సహాయాన్ని పొందుకోవాలని నీకు ఆశగా ఉంటుంది. ఈరోజు ఆరాధనకు వచ్చిన నీకును, ఈ లైవ్ లో చూస్తున్న సహోదరి సహోదరులకు, మీ అందరికి కూడా దేవుడు నాకు సహాయం చేయాలి అని నీకు ఆశ కలిగి ఉంటే, దేవుని వల్ల నువ్వు సహాయం పొందుకోవాలని నీ మనస్సులో నువ్వు అనుకుంటే, దేవుడే నాకు సహాయం చేయాలి అని నువ్వు అనుకుంటే, ఈరోజు బైబిల్లో నుంచి ఒక 3 మాటలు నీకు చెప్తాను. ఆ 3 మాటలు నువ్వు అంగీకరించినట్లయితే దేవుని వలన నీ ఇంటికి సహాయం వస్తుంది. దేవుని ఉద్దేశం మొదటి ఏంటంటే, నా పిల్లలకు నేను సహాయం చేయాలి, నా పిల్లలకు నేను సహాయం చేయాలి. ఎందుకంటే ఆయన సహాయకుడు. ఆపత్కాలంలో నమ్ముకొనదగిన దేవుడు. ఎవరైనా ఆపత్కాలంలో అడిగితే అందరికీ సహాయం చేయడానికి ఇష్టపడే దేవుడు. నువ్వు ఆయన అడిగితే ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు. ఎప్పుడు సహాయం చేస్తాడంటే ఎల్లవేళలా, ఎప్పుడు ఎల్లవేళలా సహాయం చేస్తాడు. ఈ రోజు ఆ రోజు, చీకటి పగలు, ఏంటి పగలు రాత్రి అనే తారతమ్యం లేదు. ఎప్పుడైనా సహాయం చేస్తాడు, ఎక్కడైనా సహాయం చేస్తాడు, ఏదైనా సహాయం చేస్తాడు. చెప్పండి, ఎప్పుడైనా సహాయం చేస్తాడు. ఈ క్షణం ఆ క్షణం కాదు, ఈ రోజు ఆ రోజు కాదు, ఏ రోజైనా
నా దేవుడు నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్న దేవుడు. ఆమేన్, ఆమేన్. ఏ రోజైనా నీకు సహాయం చేస్తాడు. ఇప్పుడేనయ్యా అంటే ఇప్పుడే, రేపే అంటే రేపే, ఎల్లుండి సమస్య ఉందనుకో ఎల్లుండే, ఎప్పుడైనా సహాయం చేసే దేవుడు. రెండవదిగా ఎక్కడైనా సహాయం చేస్తాడు. ఈ అక్కడి కాలంలోనే కాదు, భూమి మీద ఏ స్థలంలోకి వెళ్ళినా ఆ స్థలంలో నా దేవుడు సజీవుడైన. భూమి మీద ఏ స్థలంలోకి వెళ్ళి, ఏ స్థలంలోకి వెళ్ళినా ఆ స్థలంలో అబ్బాని నువ్వు మొరపెడితే నేనున్నానని మాట్లాడేది. చూస్తారు ఒకసారి యెషయా గ్రంథం 58వ అధ్యాయం 9వ వచనం. యెషయా గ్రంథం అప్పుడు నువ్వు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నానంటాడు. చప్పటి దీవెనమ్మ. ఎప్పుడు నువ్వు అగాధములో పడిపోయినప్పుడు, చీకటి బిలమ కింద కమ్ముకున్నప్పుడు, శత్రువులు నిన్ను తరుముతున్నప్పుడు, నా ప్రాణ భయముతో నువ్వు పరిగెడుతున్నప్పుడు, ఎప్పుడైనా నువ్వు మనకు మొరపెట్టు, నేను నీకు సమాధానం ఇస్తాను. నువ్వు నన్ను అడుగు, నేనున్నాను నీ పక్కనే. తల్లి, నీ తండ్రి లేకపోవచ్చు, నీ తల్లి లేకపోవచ్చు, నీ అన్నదమ్ములు లేకపోవచ్చు, నీ అక్క చెల్లి లేకపోవచ్చు, నువ్వు నమ్ముకున్న స్నేహితులు ఉంటానని చెప్పేవారు నీతో ఉండకపోవచ్చు, ఉండరు కూడా. వస్తానన్నవారు ఎవరు రారు, ఇస్తానన్నవారు ఎవరు ఇవ్వరు, ఉంటానన్నవారు ఎవరు ఉండరు. కానీ నా యేసయ్య వస్తానంటే వస్తాడు, ఇస్తానంటే ఇస్తాడు, ఉంటానంటే ఉంటాడు. మాట ఇచ్చి మాట తప్పని దేవుడు, మాట ఇచ్చి మాట తప్పని వాడు. ఆయన అంటున్నాడు, నేను ఉంటాను. ఎక్కడ నువ్వు పిలువు నేను పలుకుతాను. నువ్వు ఎక్కడ పిలువు, ఎక్కడి పాలనలోనే కాదు, నేను ఆంధ్రప్రదేశ్లోనే కాదు, అమెరికాలోనే కాదు, ప్రపంచంలో ఏ ఊళ్ళకెళ్ళి నాన్నా నేను కష్టంలో ఉన్నానంటే నేను వెంటనే వచ్చి నేను వెంటనే వచ్చి చదువుకునేవాడు. ఇలాంటి దేవుడు ఏ జన్మకైనా ఎప్పుడైనా ఉన్నాడా? నాకున్న లాంటి దేవుడు ఏ జన్మకి ఎప్పుడు ఎక్కడా లేడు. నాకు అంత మంచి దేవుడు దొరికాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎన్నడెన్నడు లేని ఆనందం, ఎప్పుడెక్కడా దొరకని ఆనందం, లేని ఆనందం, ఎప్పుడెక్కడా నా యేసులోనే నే పొందుచున్నాను, నా యేసులోనే నే పొందుచున్నాను. అందులకై ఆరాధించి సేవించును, అందులకై ఆరాధించి సేవించును, ఆరాధించును. ఆనందించును, హల్లెలూయా, ఆనందించును, హల్లెలూయా, ఆనందించును, హల్లెలూయా. యేసయ్యా యేసయ్యా ఎల్లప్పుడూ అందరిలో ఆరాధించి అందరం యేసయ్యా ఎల్లప్పుడూ యేసయ్యా ఎల్లప్పుడూ అందరిలో ఆరాధించి సేవించును, అందరిలో ఆరాధించి సేవించును, ఆరాధించును, హల్లెలూయా.
శ్రమములలో పడి వెళ్ళినప్పుడు బలమై ఉన్న దేవుడా, శ్రమములలో పడి వెళ్ళినప్పుడు బలమై ఉన్న దేవుడా, నా బలమైన నా బలమైన ఆనందించను. ఆనందించను. అందరం అందరిలో 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 అందరూ ఆరాధించేసాడు. ఎన్నడెన్నడూ లేని ఆనందం మందిరంలో. దేవుడు అన్ని విషయాల్లో నీకు సహాయం చేయాలంటే, ఏ కాలంలో కూడా నీకు సహాయం అందాలంటే, దేవుని దగ్గర నుండే నీకు సహాయం కావాలంటే దేవుని మందిరంలో ఉండాలి మొదటగా. ఎందుకంటే ఆయన దగ్గర నుండే సహాయం. ఆయన ఉండే స్థలం ఏది? కీర్తన గ్రంథం 82వ అధ్యాయం 1వ వచనం మనం చదువుకున్నాం. కీర్తన గ్రంథం 82వ అధ్యాయం 1వ వచనం. దేవుని సమాజంలో ఎక్కడున్నాడంట ఆయన? ఎక్కడున్నాడంట? ఏ సమాజంలో? ఏ సమాజానికి వెళ్ళినా దేవుడు అక్కడ లేడు తల్లి. ఒకవేళ స్త్రీల సమాజానికి వెళ్తున్నావేమో, ఒకవేళ ఏదైనా మీటింగ్కి వెళ్తున్నావేమో, ఏదైనా మీటింగ్కి వెళ్తే అక్కడ ఉంటాడు అనుకుంటున్నావేమో, ఎక్కడా లేడు. ఆయన సమాజంలో ఆయన ఉన్నాడు. ఆయన పేరిట 2-3 ఎక్కడైతే నా నామమును ఏకీభవించుకుంటారో వారి మధ్యలో ఉంటానన్నది. ఆమేన్, ఆమేన్. 2-3 నా నామమును ఎక్కడైతే ఏకీభవించుకుంటారో అది నా సమాజం. ఆయన మందిరం, ఆయన మందిరంలో ఉంటాడు. ఆయన మందిరంలో నుండి నీకు సహాయం. సియోనులో నుండి దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. సియోను నుండి దేవుడు నీ ఆశీర్వాదాలు నీ ఇంటిపై పంపునుగాక. సియోనుని ఎవరైతే వస్తారు, ఆయన మందిరానికి ఎవరైతే వస్తారు, ఆయన మందిరంలో ఎవరైతే ఉంటారో అటువంటి వారికి దేవుడు ఎప్పుడు సహాయం చేస్తూనే ఉంటాడు. ఎందుకంటే దేవుడి మందిరానికి వచ్చేవాడు 3 కారణాలంట. దేవుడి మందిరానికి రావాలంటే 3 కారణాలు. 1, దేవా నువ్వు తప్ప నాకెవరు దిక్కులేదు. అలాంటి వాడే మందిరానికి వస్తాడు. దేవుడు దిక్కు అనుకున్నవాడే మందిరానికి వస్తాడు. నాకేంట్లో అనుకున్నవాడు ఊరి మీద తిరుగుతాడు మందిరానికి వెళ్ళకుండా. విషయం ప్రియులారా, నాకు నువ్వు తప్ప నాకు వేరేవారు లేరయ్యా అన్నవాడు మాత్రమే మందిరంలో ఉంటాడు ఆదివారం. ఏ రోజైనా మందిరంలో నువ్వు ఉన్నావంటే దాని అర్థం ఏంటంటే, దేవా నువ్వు తప్ప నాకెవరు లేరయ్యా, నువ్వు తప్ప నాకెవరు లేరయ్యా. నువ్వు తప్ప నాకెవరు లేరు. ఇలాంటి వారు మందిరంలో ఉండగలరు, మందిరానికి వెళ్ళగలరు. ఎందుకంటే వాళ్ళకి ఆశ, నా దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలి, నా దేవుడు తప్ప నాకు ఈ లోకంలో ఎవరు లేరని ఆశ ఉంటారు. అంచేత వాళ్ళు పరుగున వెళ్తారు. వాళ్ళు పరుగున మందిరానికి వెళ్తారు. వాళ్ళు పరుగున మందిరానికి వెళ్తారు. అంచేతనే కీర్తనలో ఒక భక్తుడు వెళ్తాడు 42వ అధ్యాయం 2వ వచనంలో. 42వ అధ్యాయం 2వ వచనం. దుప్పు నీటి వాగుల కొరకు ఒక్కరు గట్టిగా చదవాలి. నా ప్రాణము దేవుని కొరకు కృష్ణ గునుచున్నది, జీవము గల దేవుని కొరకు
ప్రశ్న వెనుచున్నది, నేను దేవుని సన్నిధికి ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడదను. చూశారు వాడు ఆశ. ఎవరో తెలుసా ఇది రాసిన వారు? కోరహ కుమారులు. తల్లిదండ్రులు శిక్షించబడ్డారు. దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతూ, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ, దేవునికి వ్యతిరేకంగా జీవించిన కుటుంబం అంతా ఏమండి సర్వనాశనం అయిపోయింది. అందులో మిగిలినటువంటి పిల్లల సంతానం తెలుసుకున్నారు, దేవుడి దగ్గరికి వెళ్తేనే దేవుడు తప్ప ఈ లోకంలో మనకు ఎవరు సహాయం చేసేవారు లేరని పిల్లలు ఎరిగారు. ఈ రోజు నువ్వు తెలుసుకుంటున్నావా సహోదరి? తల్లి, ఇంటి దగ్గర కూర్చున్నావు, మందిరానికి వెళ్ళాలని ఆలోచనకుందా? మన తండ్రికి వ్యతిరేకమై, దేవునికి వ్యతిరేకమై పూర్వీకులందరూ ఏమైపోయారు? పిట్టలు రాలిపోయినట్టు రాలిపోయారు. పేరు చెప్పుకున్నారు మేము ఇశ్రాయేలీయులమని. కానీ దేవునికి వ్యతిరేకంగా బ్రతకడం బట్టి అరణ్యంలో 40 సంవత్సరాలు పిట్టలు రాలిపోయినట్టు రాలిపోయారు ప్రియులారా. ఎందుకో తెలుసా? దేవునితో సహవాసం తక్కువ. మందిరం అంటే దేవునితో రెండోది ఏంటో సహవాసం. ఆయనతో సహవాసం చేయడానికి, స్నేహం చేయడానికి, ఆయనతో ఉండడానికి, ఆయనతో జీవించడానికి. దేవునితో సహవాసం చేస్తే ఏమొస్తుందయ్యా? యోబు గ్రంథము చూడండి, 22వ అధ్యాయం 21వ వచనం. యోబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం. ఆయనతో, ఎవరితో? దేవునితో సహవాసము చేసిన యెడల నీకు సమాధానం కలుగుతుంది తల్లి. సహోదరుడానికి సమాధానం. ఎంతమంది ఈరోజు మందిరానికి ఆయనతో సహవాసం చేయడానికి వచ్చారు? ఒకటి, దిక్కులేని వాడిని ప్రభా నువ్వే దిక్కు అనుకొని రావాలి. రెండవది, ఎందుకు రావాలంటే ఆయనతో సహవాసం చేయాలి. దేవునితో సహవాసం చేస్తే, దేవునితో నువ్వు కలిసి బ్రతికితే, దేవునితో కలిసి నువ్వు జీవిస్తే, దేవునితో కలిసి నువ్వు ఉండగలిగితే, నీలో ఆయనలో నీవు ఉండగలిగితే, నువ్వేం అడిగితే దేవుడు అది చేస్తాడు. ఆమేన్. నువ్వేం అడిగితే అది చేస్తాడు. ఎస్, ఆయనతో నువ్వు సహవాసం చేసిన యెడల నీకు సమాధానం లేకుండా బ్రతుకుతున్న కుటుంబంలా, సమాధానం లేకుండా జీవిస్తున్న వారు వారా, సమాధానం లేకుండా జీవిస్తున్నటువంటి వారా, ఈరోజు మందిరంలో ఒక్కటి నిర్ణయించుకో, దేవునితో నేను సహవాసం చేస్తాను. ఎవరితో? నా సహవాసం దుష్టులతో కాదు, ఏంటి దొంగలతో కాదు, లోక స్నేహం కాదయ్యా, నీతో స్నేహం. నా జీవితానికే ఎంతో మేలు. నీ సహవాసం ఎవరితో ఆదివారం సహవాసం చేస్తావు? బీచ్ లాంటి స్నేహితులతోనా? హోటల్ లాంటి స్నేహితులతోనా? ఈ లోక స్నేహం దేవునికి విరోధమని ఎరగవా? ఆదివారం అయితే నీ స్నేహం, నీ కొన్నవారితో స్నేహం. కానీ ఆదివారం దేవునితో సహవాసం. దేవునితో నువ్వు సహవాసం అని ఎడల నీకు సమాధానం. దేవునితో సహవాసం చేసే వారికి సమాధానం. రెండవది అంటున్నాడు, మేలు కలుగుతాడు. సమాధానం కలుగుతాడు, మేలు కలుగుతుంది. ఎందుకయ్యా దేవుని మందిరానికి కావాలి? దేవునితో సహవాసము కాదు. ఎవరితో? మనం ఎవరితో సహవాసం చేయాలా? దేవునితోనే. దుష్టులతో కాదు, పాపులతో కాదు, అపహాస్యులతో అంతకంటే కాదు. కీర్తనల మొదట్లో అంటాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాస్యులు కూర్చుని నిలుచాడు. ఆ కింద మాట అంటాడు, యెహోవా ధర్మశాస్త్రం. ఆయనతో సహవాసం. మందిరంతో నువ్వు సహవాసం చేస్తావు, దేవునితో నువ్వు సహవాసం కలిగి జీవిస్తావు. సహవాసం కలిగి జీవిస్తావు. దేవునితో నువ్వు సహవాసం చేస్తే దేవుడు నీకు సమాధానం అనుభవిస్తాడు. నా యేసయ్య నీ కుటుంబానికి సమాధానం ఉంచుగా, మీ ఇంటిలో మేలు జరుగునుగా, మీ ఇంటిలో అభివృద్ధి కలుగునుగా. ఆమేన్, ఆమేన్. దేవునితో నువ్వు సహవాసం, అభివృద్ధి కలుగుతాయి. 3 విషయాలు చెప్పాడు అక్కడ. యోబు గ్రంథం అక్కడ చదువుతుంది ఇంటికి వెళ్ళి.
ఆయనతో నువ్వు సహవాసం చేసిన నీకు సమాధానం కలదు. సమాధానం లేనిదానా? సమాధానం లేకుండా బాధపడుతున్నవాడా? నా ఇంట్లో సమాధానం లేదండి, నా బ్రతుకులో సమాధానం లేదండి, నాకు సమాధానం లేదని బాధపడుతున్నదే, ఓ దేవుడితో సహవాసం, యేసయ్యతో సహవాసం. ఎవరితోనో సహవాసం చేస్తున్నావు, ఎవరెవరితోనో సహవాసం చేస్తున్నావు, ఎవరెవరో ఫ్రెండ్స్ కావాలని ఆలోచిస్తున్నావు. కానీ దేవుడికి ఎప్పుడైనా సహవాసం చేయడానికి ఇష్టపడ్డావా? దుష్టులతో, మూర్ఖులతో, దుర్మార్గులతో, భయంకరమైన పాపులతో లోకము చెడిపోయి ఉన్నది. ఆ చెడిపోయిన వారితో నువ్వేం కోరుకుంటున్నావు? సహవాసం కోరుకుంటున్నావు. చెడిపోయిన వారితో సహవాసం, చెడిచ్చే వారితో సహవాసం, చెడు మాట్లాడే వారితో సహవాసం, చెడు పనులతో చేసేవారితో సహవాసం, చెడ్డవారితోనూ సహవాసం. దేవునితో సహవాసం చేస్తే నీకు మొదలుగా వచ్చేది సమాధానం, రెండవది వచ్చేది మేలు, మూడవది వచ్చేది ఏంటంటే అభివృద్ధి. అభివృద్ధి కలుగుతుంది. దేవునితో సహవాసం చేస్తే నీకు అభివృద్ధి కలుగుతుంది. అభివృద్ధి ఎలా అభివృద్ధి కలుగుతుంది అంటే చూడండి, అక్కడ అంటాడు యోహాను సువార్త 15:7. యోహాను సువార్త 15:7. నాయందు మీరందు నా మాటలను నిలిచి ఉండేలా మీకేది ఇష్టమో అది అడగండి. నాతో సహవాసం చేసి నీకేం కావాలో అడుగమ్మా, ఐ విల్ డూ. నాతో సహవాసం చేయకుండా ప్రభువా రావా అంటే ఎలా వస్తాడు? నీ పాటలే మిగులుతాయి, నీ చప్పట్లే మిగులుతాయి. ఏంటి మనుషులంటే ఇశ్రాయేలు ప్రజలు ఎలా ఉన్నారంట? పెదవులతో స్తుతిస్తూ హృదయాలు మాత్రం దూరముగా ఉన్నాయంట. చాలా మంది క్రైస్తవులు స్తుతి ఆరాధన అంటే పెదవులతో పాడేస్తున్నారు, ఏంటి చప్పట్లు కొట్టేస్తున్నారు, కానీ హృదయాలు మాత్రం లోక శ్రేయంతో ఉన్నది. సహవాసం, లోక సహవాసం. చాలా మంది జీవితాలు, మన ఒక్కరి జీవితాలకు చాలా మంది బ్రతుకుల్లో వాళ్ళు చర్చిలకు వెళ్తారు, పాటలు పాడుతారు, ఆరాధనలో నిలబడతారు, వీళ్ళు గొప్పగా ఎంతంటే వీళ్ళు చేసినట్టు ఇంకెవరు చేయరు. కానీ వాళ్ళ హృదయం మాత్రం దేవునికి దూరం. దేవుడు అంటున్నాడు, ఒక్కసారి నీవు నా యందును నా మాటలు నీ యందు నిలిచినడలా నీకేది ఇష్టమో అడుగు. ఏం చేయమంటావో దేవుడిని అడుగు. దేవుని యందు యెహోషువ ఉన్నాడు, అడిగారు సూర్యుడిని చంద్రుడిని ఆపే ప్రభా, నిలువ సూర్యుడా అంటే దేవుడు ఏం చేశారు తెలుసా? నిలిపేశారు. దేవుని యందు మోషే ఉన్నాడు, మోషే యందు దేవుడు ఉన్నాడు. ఎర్ర సముద్రం ఇలా చేయి చాపుగాన 2 పాయలయ్యారు. ఏది కోరుకున్నారో జరిగింది. ఈరోజు నువ్వు దేవుడితో సహవాసం చేస్తే, దేవుళ్ళో నువ్వు ఉంటే, నీలో దేవుడు ఉంటే నువ్వేం కోరుకుంటావో దేవుడు ఇస్తాడు. నువ్వు దేవుడిలో ఉండాలా, నీలో యేసయ్య ఉండాలి. 2 జరగాలి. మనం యేసయ్యతో ఉండాలి, యేసయ్య మనలో ఉండాలి. మనం యేసయ్య దగ్గరికి వస్తే చాలదు, ఆ యేసయ్య కూడా ఇదే సహవాసం. సహవాసం అంటే నీవు నేను కలిసిపోవాలి. యేసయ్య నువ్వు కలిసిపోవాలి, యేసయ్య నువ్వు ఒకటవ్వాలి, యేసయ్య నువ్వు మిళితమైపోవాలి, యేసయ్యలో నువ్వు లీనమైపోవాలి. ఏంటి మనకు ఒక జబ్బు వచ్చింది, ఆ జబ్బునప్పుడు డాక్టర్ అన్నాడు టాబ్లెట్ వేసుకున్నాడు. ఆ టాబ్లెట్లు వేసుకున్నాం, కానీ అది కరగకపోతే, అది రక్తంలో కలగకపోతే మనకు ఆ వ్యాధి తగ్గదు. వ్యాధి తగ్గాలంటే ఏమవ్వాలా? ఆ టాబ్లెట్ కరగాలి. ఆ టాబ్లెట్ కరిగి రక్తాల్లో నరాల్లోకి వెళ్ళాలి. నరాల్లోకి ఎప్పుడైతే టాబ్లెట్ వెళ్తుందో నీకున్న రోగం తగ్గిపోదు, నీకున్న జబ్బు తగ్గిపోదు, నీకున్న వ్యాధి తగ్గిపోదు. అలాగే వాక్యం అనే టాబ్లెట్, వాక్యం అనే ఆ మెడిసిన్, వాక్యం అనే ఔషధం నీ జీవితంలో తేలాలి మందిరంలోకి వచ్చినప్పుడు. మూడవది ఏంటో తెలుసా? మందిరంలో దేవుని వాక్యముతో నింపబడాలి. ఆమేన్. మూడవదిగా ఏంటట? దేవుని వాక్యం మన హృదయంలో నింపుకోవాలి.
మొదటగా ఆయన మందిరానికి రావాలి, రెండవదిగా ఆయనతో సహవాసం చేయాలి, మూడవదిగా ఆయన ఇచ్చిన వాక్యాన్ని మన హృదయంలో నింపుకోవాలి. దీన్ని నింపుకోవాలి. అప్పుడు అది వచ్చిందనుకోండి హృదయంలోకి, ఆ వాక్యం ఏం చేస్తుందంటే నీ నరాల్లోకి వెళతాడు. నీ నరాల్లోకి వెళ్ళి నీకు గొప్ప ఆరోగ్యాన్ని ఇస్తారు, గొప్ప స్వస్థత ఇస్తారు, గొప్ప కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి. ఈరోజు అనేక మంది క్రైస్తవులు వస్తారు కానీ దేవునితో సహవాసం చేయరు. కొంతమంది సహవాసం చేస్తారు కానీ వాక్యాన్ని ఉంచుకోరు. ఈరోజు మనకు అడిగితే అమ్మ క్రింది వారం ఏం చెప్పారంటే తెలియదు ఎవరు, ఎందుకంటే వాక్యం లేదు కాబట్టి. వాక్యం ఉంటే పక్కన చెప్తారు ఏమని. కానీ 10 సంవత్సరాల క్రితం మీ ఇంట్లో ఏం గొడవ జరిగిందమ్మంటే ఖచ్చితంగా చెప్తారు. పెళ్లి రోజు మీ ఆయన ఏమన్నాడంటే ఇలాగ అన్నాడండి అని చెప్తావు. పెళ్లి రోజు మీ అత్తారు ఇవ్వలేని కట్నము ఇప్పటి వరకు పెళ్ళైపోయి పిల్లలైపోయి ఏమైనా మనవలైపోయి ఆ మనవల్ని ఎత్తుకున్నా అప్పుడు వరకు అంటావు మీ అమ్మాయిల కట్నం ఎత్తానన్నారు, అది 100 రూపాయలు ఎత్తానన్నారు, ఇప్పటి వరకు ఇవ్వలేక అని చెప్పుతాం. అంటే అవన్నీ జ్ఞాపకం ఉంటాయి కానీ వాక్యం మనుషులకి ఏమండట్లేదు. అంటే మనుషుల ఆలోచన ఏంటో తెలుసా, చెడ్డ జ్ఞాపకం ఉంచుకోవడమే తప్ప మంచి జ్ఞాపకం ఉంచుకోవట్లేదు. చెడ్డగా జ్ఞాపకం ఉంటున్నాయి. చెడ్డలే గురించి యేసయ్య ఏమంటున్నాడంటే నీ శత్రువును ఏదైనా నీ కంటే మర్చిపో అన్నాడు. కానీ అదే మర్చిపోము. దేవుడు చేసిన మేలను మర్చిపోతున్నాం కానీ శత్రువు చేసిన కీడుని మాత్రం మర్చిపోలే. శత్రువు చేసిన కీడుని మర్చిపో. అదే తలుచుకొని రోజు తరబడి వాళ్ళు నాకు ఎలాగన్నారు, వీళ్ళు నాకు ఎలాగన్నారు, ఆయన నాకు ఎలాగన్నాడు, ఈ పిల్లలు చూసేవా ఎలాగన్నారు, ఇవన్నీ తలుచుకొని నువ్వు దేవుడికి దూరం అయిపోతున్నావు. కానీ ఇవన్నిటి మధ్య ఎన్ని వచ్చినా నా యేసయ్య రోజు నన్ను సజీవంగా నిలబెడుతుందని జ్ఞాపకం చేసుకుంటా. రాగం రావట్లేదు అంటలేదు, వచ్చినా నేను సజీవంగా ఉంచాడు కదా. సమస్య లేదంటలేదు, వచ్చినా దేవుడు ఉంచాడు కదా. కానీ లేని వాటిని ఎప్పుడో జరిగిపోయిన వాటిని తవ్వుకుంటూ మెంటలైపోతున్నావు. జీవితం పాడు చేసుకుంటావు, ఇతరుల జీవితాన్ని కూడా పాడు చేస్తున్నావు. తల్లి మర్చిపోవాలి. యేసయ్యను ఒక్కసారి జ్ఞాపకం చేస్తాం. ఆయన ఎన్ని మేలులు చేస్తాడు. నువ్వు చేసిన మేలులు తలంచుకుంటూ అనుదినము జీవిస్తానంటాడు ఒక భక్తుడు. దావీదు అంటాడు అంతటి వాడని ప్రభా నాకు రోజు నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావు. నేను ఏ పాటి వాడు, నా కుటుంబం ఏ పాటిదయ్యా, గోత్రాలన్నిట్లో నా గోత్రం ఏ పాటిది, కుటుంబాలన్నిట్లో నా కుటుంబం ఏ పాటిది, నా కుటుంబంలో అందరిలో నేను ఏ పాటి వాడినయ్యా. ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైనా యోగ్యుడను కానయ్యా. ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైనా యోగ్యుడను కానయ్యా. ఇంతగా నన్ను హెచ్చించుటకు ఇంతగా నన్ను హెచ్చించుటకు ఈ స్థితిలో కన్నించుటకు ఎంతటి వాడను యేసయ్యా, కొంతైనా యోగ్యుడను కానయ్యా. ఎంతటి వాడను యేసయ్యా, కొంతైనా యోగ్యుడను కానయ్యా. ఈ మాట అనేది నాలాంటి అనామకుడు కాదు. ఈ మాట అనేది నాలాంటి అనామకుడు కాదండి. ప్రపంచాన్నే గడగడలాడించిన చక్రవర్తి, ఇశ్రాయేలు ప్రజలకి చక్రవర్తికి ఉన్నటువంటి మగుటమనే మహారాజుగా వెలుగుతున్నటువంటి దావీదు రాజు అంటున్నాడు. ఏమంటున్నాడు తెలుసా, ఎంతటి వాడు
నన్ను ఎంతగానో వెచ్చించినందుకు నాలో ఏముందయ్యా? చూసారా ఎంతట మనకు 2 రూపాయలు కలిగితే చాలు, నా ఎంతటోడు లేడని వెర్రవీగుతాం. ఏమీ లేదు. 3 రోజులు నల్లగొండి 1 రోజు తెల్లగా కనబడ్డాను అనుకోండి, అద్దంలో చూసుకొని బయటకు వచ్చి మెరిసిపోతుంటాను, నేను ఎంత తెల్లగా అయిపోయానో. నిజం. 3 రోజులు నల్లగొండి ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి కదా, అది జ్ఞాపకం చేసుకో. 1 రోజు మాత్రం ఏదో సబ్బు రాసి మొత్తానికి దేవుని కృపను పెట్టుకొని తెల్లగా అయితే, నేను ఎంత తెల్లగొన్నాను కొంత. కానీ చక్రవర్తి అనేటువంటి దావీదు అంటున్నాడు, ఎంతంటే వాడు అన్నవాడు ఆషామాష వ్యక్తి కాదు, నీలాగా నాలాగా అనామకుడు కాదు, నీలాగా నాలాగా ఎన్నికలేని వాడు కాదు. ప్రపంచంతో ఇశ్రాయేలు ప్రజల చేత జేజేలు కొట్టబడుతున్న వ్యక్తి. ఇశ్రాయేలు ప్రజలందరూ దావీదుకి జేజేలు కొడుతున్నారు. అలాంటి వ్యక్తి అంటున్నాడు, ఈ జేజేలు కొట్టించుకోవడానికి నేను ఈ పాటి వాడు, ఎంతమంది నన్ను పొగడ్డానికి నేను ఏ పాటి వాటినయ్యా. ఎక్కడో గొర్రెలు కాస్తున్నాడు తీసుకొచ్చి ఈ సింహాసనం ఎక్కించాడు. ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చుకోగలుగుతాయా? కొందరు దేవునితో సహవాసం చేస్తే నువ్వేది అడుగుతావో దేవుడు వచ్చేస్తాడు. మందిరానికి రావడం 3 ఆశీర్వాదాలు. ఒకటి ఏంటి? నేను దిక్కులేని వాడిని దేవుడి దగ్గర ఒప్పుకోవడానికి. రెండవది సహవాసం చేయాలి, దానిలో సమాధానము, మేలు, అభివృద్ధి. మూడవది ఆయనతో వాడి వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకోవడానికి. రాసుకోండి ఒకవేళ మీకు అవసరమైతే. లేదండి నాకు అవసరం లేదండి అంటే మాది. మంచి పిల్లలంట మా ఊర్లోకి సామెత ఉంటుంది, మంచి గొడ్డుకు ఒక దెబ్బ, మంచి మనిషికి ఒక మాట. దేవుడు రోజు చెప్తున్నాడు, చదువుకున్న ప్రతి ఒక్కరు బైబిల్తో పాటు ఒక బుక్ తెచ్చుకోవాలి, ఒక పెన్ను తెచ్చుకోవాలి. దేవుడు ఏం చెప్తున్నాడో అది రాసుకోవాలి. మీరు మంచి పిల్లలైతే రాసుకుంటారు. ఎందుకంటే ఇది రేపు ఉదయం ఇది మీకు దొరకమనే దొరకదు. ఈ ప్రపంచంలో ఏదైనా డబ్బు ఇస్తే దొరుకుతుంది, కొన్ని కోట్లు ఇచ్చినా దొరకనిది దేవుని వాక్యం. దీనికి వెలకట్టలేదు. మంచిగా వాక్యం చెప్పినప్పుడు వాక్యాన్ని జాగ్రత్తగా రాసుకోవాలి. కాబట్టి రెండవది, దేవుడు అన్ని విషయాల్లో నీకు సహాయం కావాలంటే మొదటగా ఆయనతో సహవాసం, ఆయన మందిరానికి రావాలి, ఆయన మాట వినాలి. రైట్. రెండవది ఏంటో తెలుసా? ఆయన వాక్యాన్ని గైకొనాలి. ఇప్పుడు మన మనసులో ఆయన వాక్యము ఉండాలి. ఆయన వాక్యం గైకొంటే ఏం జరుగుతుంది? దేవుని వాక్యాన్ని ఉంచుకున్నాం, కానీ దాని ప్రకారమే నడవాలి. చాలా మంది ఉంచుకుంటారు, టాబ్లెట్లు తెచ్చుకొని ఏంటి, చాలా మంది డాక్టర్ దగ్గరికి వెళ్తారు బాగులేదంటే. కొంతమందికి భయం వేసి ఏం చేస్తారు తెలుసా? ఆ టాబ్లెట్లు అలాగే ఉంచేస్తారు. మీరు ఎప్పుడైనా ఉంచారు లేదు, నేను మాత్రం చాలాసార్లు ఉంచాను. అందరు బాధపడలేక ఏం చేస్తాను, డాక్టర్ దగ్గరికి వెళ్తాను, కానీ నాకు వేసుకోవడం ఇష్టం ఉండదు. అదేం చేస్తానంటే ఒక పక్కన ఉంచేస్తాను. చూసారా? కొంతమంది వాక్యాన్ని లోపల ఉంచుకుంటారు, కానీ వాక్య ప్రకారము నడవాలి. గైకొనడం అంటే నడవడం. నా మాటలు నువ్వు గైకొనని ఎడల, నా మాటలు నువ్వు విని ఎడల. ఏంటో చూద్దాం ఒకసారి. కీర్తన గ్రంథం 19:11 వచ్చిన కీర్తనలు 19:11. వాటి వలన వాటిని గైకొనుట వలన గట్టిగా చెప్పలేదు. ఏం కలుగుతుందా? చూడండి మరొకసారి ఆ మాట. వాటి వలన, ఏటి వలన? దేవుడు మాటల వలన. ఎవరి మాటల వలన? మనుషుల మాటల వలన కాదు, దేవుని మాటల వలన. దేవుని మాటల వలన హెచ్చరిక ఉంటుందట. ఏంటది? మనం హెచ్చరిస్తాడట దేవుడి మాట. నువ్వు ఎలా ఉంటే బాగుపడతావు, ఎలా జీవిస్తే బాగుపడతావు, ఎలా నడిస్తే బాగుపడతావు, ఎలా నడిస్తే నేను ఇస్తాను. హెచ్చరిక.
హెచ్చరిక అంటే వార్నింగ్. దేవుడి మాట వినేవాడికి వార్నింగ్, హెచ్చరిస్తాడు. నువ్వు ఎలా నడుస్తున్నావు తప్పు, నువ్వు ఆదివారం ఆరాధన కాకుండా ఎక్కడికి వెళ్తున్నావు తప్పు, నువ్వు మందిరంలో ప్రార్థన చేయకుండా నీ ఇష్టానుసారం జీవిస్తున్నావు తప్పు. దేవుని వాక్యానికి వస్తే మనల్ని ఏం చేస్తాడు? హెచ్చరిస్తాడు. హెచ్చరించినప్పుడు ఆ హెచ్చరికకి మనం లోబడిపోతే, దేవుడు గద్దించినప్పుడు గద్దింపు లోబడిన వాడు దేవునికి ఇష్టడు. నా కుమారుడా ఆయన గద్దింపునకు తృణీకరించు. దేవుడు గద్దించినప్పుడు తృణీకరించకు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది ఏంటో తెలుసా? నీతిమంతుని గద్దింపు తైలాభిషేకము. నీతిమంతుని గద్దింపు, దేవుని గద్దింపునకు తైలాభిషేకం, ఆత్మాభిషేకం. వాక్యంతో దేవుడు సంఘంలో గద్దించాడా, దాన్ని ఏమాత్రం కోప్పడకూడదు, కానీ అది నాకు తైలాభిషేకం. కానీ ఈరోజు ఏమైతుందో తెలుసా? వాక్యం ద్వారా సేవకుడు ఏమైనా గద్దిస్తే మొఖమాటం లేకుండా సేవకుడిని తిట్టేస్తున్నాం. దేవుడు నేను గద్దించినప్పుడు నువ్వు నీతిమంతుడిగా కనబడతావు. ఆ గద్దింపుని వింటే ఒకరోజు నీతిమంతుడిగా కనబడతావు. ఈరోజు గద్దించాడేమో, రేపు నేను నీతిమంతుడిగా చూస్తాడు దేవుడు. ఆ గద్దింపు విన్నవాడు, వాటిని గైకొన్నవాడు ఏమంటున్నాడు? గొప్ప లాభము కలుగును. ఆమేన్. యెహోవా వల్ల ఏం కలుగుతుంది? గొప్ప లాభం నీకు కలగబోతుంది ఈ నెలలో. ఆమేన్. ఈ నెలలో, ఈ వారంలో దేవుడు గొప్ప లాభాన్ని నీ కుటుంబాన్ని తోబోతున్నాడు, నీ జీవితాన్ని తోబోతున్నాడు. గొప్ప లాభం రాబోతుంది తల్లి. గొప్ప లాభం దేవుడు ఇంట్లో కట్టబోతున్నాడు. లాభం రావాలంటే దేవుడి మాట మనము వినాలి, గైకొనాలి. గైకొనకపోతే చాలా కష్టాలు. ఒకసారి ఒక తండ్రికి 2 కొడుకులు ఉన్నారు. అన్నదమ్ములు 2 ట్విన్స్, కవల పిల్లలు. ఇద్దరు ఒకలాగే ఉంటారు. ఒక వ్యక్తి బాగా చదువుకొని పెద్ద న్యాయాధిపతి అయ్యాడు, జడ్జ్. ఒక వ్యక్తి తండ్రి మాట వినకుండా అల్లరి చిల్లరగా తిరుగుతూ గొప్ప దొంగ అయ్యాడు. ఆడు దొంగతనంలో పేరు, ఈయన జడ్జీల న్యాయవంతుడుగా. ఇద్దరు మంచి పేరు తెచ్చారు తండ్రికి కదా. దొంగడు పేరే, జడ్జి కూడా. అంచేతనే పాస్టర్ గారు ఏదో ఒక పేరు కావాలి కదా మా నాన్నకి. మా నాన్నకి నా బట్టి ఏదో ఒక పేరు కావాలా. ఏ పేరు అయితే ఏముంది అని అంటావేమో మళ్ళీ. ఒకసారి టీచర్ అడిగారు, అరే మీలో ఎంతమంది ఇంటి బాగుంటున్నారంటే అందరు బాగుంటున్నామని చెప్తారు. సరే మీ ఇంటి పేరు రాయండి రా, మీ నాన్న పేరు మీ అమ్మ పేరు అంట. అందరు రాస్తున్నారు. ఈడు రాశాడు, ఆడి పేరు ఏదో సంథింగ్ రాశాడు, వాళ్ళ అమ్మ పేరు ఏదో రాశాడు, వాళ్ళ అక్క పేరు వాళ్ళ చెల్లి పేరు ఏదో ఉంటే కుటుంబంలో ఎంతమంది ఉన్నారు అన్ని పేర్లు అడ్డగా రాశాడు. వాళ్ళ నాన్న పేరు మాత్రం తెల్లగా రాశాడు. అర్థమైందా? పేర్లన్నీ ఎలా రాస్తాం? ఇలా రాస్తాం కదా. వాళ్ళ నాన్న పేరు మాత్రం ఇలాగ రాశాడట, ఇలాగ తిన్నగా. టీచర్ అడిగారట, ఏంటా ఇలాగంటే మా నాన్న పేరు నిలబెట్టమన్నాడు అంట. మా నాన్న నాకేం చేయమన్నాడు? పేరు నిలబెట్టమన్నాడు. అంచేతనే ఎక్కడికి వెళ్ళి మా నాన్న పేరు నిలబెట్టమన్నాడు అన్నాడు. అలా నిలబెట్టకండి. నాన్న పేరు నిలబెట్టడం అంటే నిలబెట్టి రాయడం కాదు, నిలబెట్టి సిలువేయడం. ఈరోజు ఏసు పేరు నిలబెట్టండి అని క్రైస్తవుల కంటే ఏసై పేరుని ఏం చేస్తున్నారు? సిలివేస్తున్నారు, నిలబెడుతున్నారు. ఏసై దోషగా నిలబెట్టారు, ఏంటి అబద్ధికుడిగా నిలబెట్టారు, ఏంటి మోసకారిగా నిలబెట్టారు, అవమానంతో నిలబెట్టారు. ఏ పాపం ఎరిగిన ఆయనకి ఏంటి ప్రజలు అవమానంతో నిలబెట్టారు. ఇద్దరు అన్నదమ్ములు బాగా, ఒకడు చదువుకొని జడ్జి అయ్యాడు, ఒకడు బాగా లోకంలో పడిపోయి దొంగ అయిపోయాడు. రోజు ఈ అన్నయ్య చెప్తుండేవాడట, ఒరే తమ్ముడు, ఒరే నాన్న చెప్పాడు కదరా,
నాన్న చెప్పినప్పుడు మనం అందరము జాగ్రత్తగా నాన్న పేరు నిలబెట్టాలి, ఇప్పటికైతే ఏం పోయింది అని అనుకున్నాడు. సరే ఏం చేయాలో తెలియక ఒకరోజు ఆ దొంగ పట్టబడ్డాడు. ఒకడు పొడిచేశాడు. దొంగతనం చేసినోడు ఏం చేస్తాడండి? చివరికి పట్టబడితే ఏం చేస్తాడు? తప్పించుకోవడానికి చంపేశాడు. చంపేసి ఏంటి పోలీసులకు పట్టబడ్డారు. పోలీసులు తీసుకెళ్లారు, కోర్టులో నిలబెట్టారు. బోన్లో నిలబెడితే జడ్జిమెంట్ ఎవరు ఇవ్వాలా? అన్నయ్య ఇవ్వాలి. ఆ జడ్జికి చాలా పేరు ఉందంట. ఏంటి ఆ ఊరంతా చాలా పేరు. ఎలాంటి పేరంటే ఈ జడ్జి గారు ఎవరిని చూడరు, న్యాయం ఎట్లుంటే అటే మాట్లాడతారు. అంత జడ్జి స్థానంలో కూర్చున్నారు. తమ్ముడు బోన్లో కూర్చుని నిలబడ్డాడు. లాయర్ వాదిస్తున్నాడు. వాదాలు అయిపోయి అక్కడ బ్యాచ్లు 3 బ్యాచ్లు వస్తున్నాయి. ఒక బ్యాచ్ ఏంటో తెలుసా? అన్నా లేదు తమ్ముడు లేదురా, ఆయన న్యాయం అంటే న్యాయమేనరా ఒక బ్యాచ్ అంటున్నారు. లేదు ఎవరికైనా బంధుప్రీతి ఉంటాడని ఒక బ్యాచ్ అంటున్నారు. ఇంకొక బ్యాచ్ ఎలా జరుగుతుందో చూద్దాం అనుకొని 3 బ్యాచ్లు మాట్లాడుకుంటున్నాయి. ఈ మధ్యన తీర్పు వచ్చింది. అప్పుడు వెంటనే జడ్జి గారు అన్నారు, వాడికి ఉరి శిక్ష, వాడు చేసిన తప్పుకి ఉరి శిక్ష. ఇంకా తమ్ముడికి పగ వచ్చేసింది. మా అన్నయ్యండి తను కనీసం ఏం చేయలేదు, సహాయం చేయలేదు, ఇలాంటి వాడిని బ్రతకడం వేస్ట్ అని పగపెట్టుకున్నాడు. అన్నని ఎలాగైనా చంపాలనుకుంటున్నాడు, కానీ జైల్లో ఉన్నాడు. పగ పెరిగిపోయింది. ఏం చేయాలో తెలియదు. అందరు అనుకుంటున్నారట, ఒక బ్యాచ్ అనుకుంటున్నారట, బాగా చెప్పాడండి జడ్జి, తమ్ముడు లేదు అన్న లేదు, న్యాయం ఒక్కలాగే చెప్పాడండి. నిజంగానే ఒక బ్యాచ్ ఏ తమ్ముడినే రక్షించలేడు, ఇదేం జడ్జిరా, కనీసం కనికరం లేదు వాడికి అని ఒక బ్యాచ్ అనుకుంటున్నారు. ఇంకొక బ్యాచ్ మధ్యలో ఉన్నాడు, ఏం జరుగుతుందో చూద్దాము. అయిపోయింది. తమ్ముడికి ఉరి శిక్ష చేశాడు. వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయి ఇంటి దగ్గర అందరూ లేనిపోయి మాట్లాడుతున్నారు. అందరూ హేళనగా మాట్లాడుతున్నారు, అవమానంగా మాట్లాడుతున్నారు. ఏమయ్యా నువ్వు ఎంత పెద్ద జడ్జివైతే, నీ తాడు పుట్టినోడే కదా, నీ రక్తమే కదా, కనీసం నీకు కనికరం లేదా, నువ్వు అసలు మనిషినేనా? తప్పు చేశాడు, తెలియకో తెలుసా, దాన్ని ఏదో నీ చేతి ఉంది కదా, చేసుకోవచ్చు కదా అంటే మౌనంగా ఉన్నాడంట. ఏం చేయాలో తెలియదు. ఆలోచిస్తున్నాడు. న్యాయాధిపతిగా న్యాయానికి నేను న్యాయం చేశాను, వాడు తప్పు చేశాడు, శిక్ష పడింది అని మనసులో అనుకున్నాడు. మరి ఏం చేయాలో తెలుసుకుని అప్పుడు బయలుదేరాడు. తెల్లవారి తమ్ముడికి ఉరి అనమాట. తమ్ముడికి ఉరేస్తారు. 4 గంటలకో 3 గంటలు ఉరేస్తారు. ఉరేసే ముందు ఈ వ్యక్తి ఆ రాత్రి అప్పుడు తన ఏదైతే జడ్జి ఆ సూట్ వేసుకొని తిన్నగా జైలుకి వెళ్ళాడు. ఎప్పటికైతే జైలుకి వెళ్ళాడు అందరూ ఏం చేస్తున్నారు? సెల్యూట్ కొడుతున్నారు. లోపలికి వెళ్ళాడు. తమ్ముడు గదిలోకి వెళ్ళాడు. తమ్ముడు అంటున్నాడు, ఎందుకు వచ్చారా, నేను చంపేస్తాను అంటున్నాడు. తమ్ముడు పగతో రగిలిపోతున్నాడు. అన్నయ్య అంటున్నాడు, అది కాదురా, నేను న్యాయాధిపతిగా న్యాయం చేశాను. మరి చేసావు కదా, ఇంకెందుకు వచ్చావు? నువ్వు నాకు దొరికితే చాలా చంపేస్తాను అంటున్నాడు తమ్ముడు పదం మనసులో పెట్టుకోలేదు. తమ్ముడిని ఎలాగైనా రక్షించాలి, ఏం చేయాలని ఆలోచిస్తూ తమ్ముడు అది కాదురా, మన ఇంటి దగ్గర అమ్మకి ఇలా బాగలేదు, అమ్మ నేను రమ్మన్నదిరా అని అంటే, ఎలా చూస్తాను ఇందులో జైల్లో పెట్టేస్తావు, నేను ఎలా చూస్తానంటే, లేదురా తమ్ముడు అని ఇద్దరు లోపలికి వెళ్ళి అందరూ వెళ్ళిపోయి ఆ పక్క లోపలికి వెళ్ళి తన బట్టలు తమ్ముడికి ఇచ్చి, తమ్ముడు బట్టలు తను వేసుకొని, ఇద్దరు టీమ్స్ కదా, కలవాలి కదా, తమ్ముడు స్థానంలో న్యాయాధిపతి ఉండిపోయాడు. అన్న స్థానంలో నుండి బయటకు వచ్చాడు ఎవరు? తమ్ముడు. అందరు సెల్యూట్ కొడుతున్నారు, ఈయన జడ్జి అనుకోని. కానీ జడ్జి ఎక్కడ ఉన్నారు? లోపల ఉన్నారు. తమ్ముడు ఏమయ్యాడు? బయటకు వచ్చి వెళ్ళిపోతున్నాడు అమ్మను చూడాలని. అమ్మను ఒకసారి చూసి చివరిగా చచ్చిపోదామని కోరిక అనమాట. అని ఇంటికి వెళ్ళేలోపు ఈ మధ్య టైం అయిపోయింది. జడ్జికి ఉరి. దొంగ బతికాడు. ఇంటికి వెళ్ళాడు. అమ్మ బాగున్నా,
నేను బాగున్నాను రా, ఏంటో జరిగిందంటే అన్నయ్య వచ్చాడమ్మా, నన్ను విడిపించాడమ్మా అంటే, అన్నయ్య వచ్చాడా, నీకు టైం అయిపోతుంది రా, ఉరి తీసేస్తారు, ఏంటి అలా జరిగింది, అన్నయ్య ఏడ్రా అని అంటే పరుగు పరుగున వచ్చాడు. వచ్చేసరికి అన్నయ్యకి ఉరి తీయబడింది. దొంగ అయినటువంటి వాడు ఆ కోట్లో ఇలా చేపెట్టుకొని ఆ కర్చీఫ్ తీద్దామని ఏడుచుకుంటూ కర్చీఫ్ తీసి తుడుచుకుందాం అనుకునే లోపు ఆ కోట్లో పేపర్ కనబడింది. ఆ పేపర్ తీసి బయటికి చదివాడు. తమ్ముడు, నేను న్యాయాధిపతిగా న్యాయం చేశాను, అన్నగా నీకు న్యాయం చేయాలి, నీ బదులు నేను శిక్ష వెళ్తున్నాను, నేను విడిపిస్తున్నాను, ఇక మీద నేను తప్పు చేయకు, ఈ రోజు నుంచి న్యాయాధిపతిగానే నువ్వు బతుకు అని తమ్ముడికి రాసేసి ఈ విషయం ఎవరికి చెప్పొద్దు అని పేపర్లో రాస్తాడు. ఆ పేపర్ చదువుకున్న తమ్ముడు గుండె పగిలి ఏడుస్తున్నాడు. అన్నా, నిన్నెంత తిట్టుకున్నానన్నా, నువ్వు ఇలాంటి మూర్ఖుడు వేటని, కనీసం కనికరం లేనోడేటని నా కొరకు నీ ప్రాణాన్ని ఇచ్చాను. అక్కడ తీర్పు చెప్పావు, ఇక్కడ తీర్పులో నువ్వు నిలబడ్డావు. ఆయన ఆ రోజు నుంచి ఆ దొంగ మారి అన్న కంటే గొప్ప పేరు సంపాదించేవాడుగా మారాడు. ఈరోజు దేవుని మాట మనం గైకొన్నంత వరకు దొంగలమే. గైకొంటే ఆ దొంగ ఎలాగైతే న్యాయాధిపతిగా మార్చబడ్డాడు, మన జీవితాన్ని కూడా దేవుడు అలాగే మార్చాడు. మనం దొంగలు. చూద్దాం ఒకసారి రోమపత్రిక చూద్దాం ప్రియుల 5వ అధ్యాయం 6వ వచనం. ఎలాగనగా మనం బలహీనులమై ఉండగా క్రీస్తు యొక్క కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. చూసారా, మనకు పడవలసిన శిక్ష ఆయన వేసుకున్నాడు, మనకు జరగవలసిన పనిష్మెంట్ ఆయన పొందాడు, నాకు కావలసిన గాయాలు ఆయన పొందాడు, నేను సిలువలో వేలాడదీయబడవలసిన వ్యక్తిని నా బదులు నా యేసయ్య వేలాడదీయబడ్డాడు. తమ్ముడుగా నీవు తప్పు చేశావు అన్నాడు, దానికి పనిష్మెంట్ ఇచ్చాడు. పాపము చేసిన వాడికి మరణం శిక్ష, ఆ మరణాన్ని నా మీద పడకుండా ఆయన శిక్షను భరించాడు. న్యాయాధిపతిగా న్యాయం చేశాడు, అన్నగా నాకు తీర్పులోకి వెళ్ళకుండా తిరిగిన నన్ను లేదని చేర్చితివి, ఏ బలిదానక తిరిగిన నన్ను లేదని చేర్చితివి, మార్గము సత్యము జీవము నీవైతివే, సర్వము నీవైతివే, యేసయ్యా యేసయ్యా ప్రేమమయా,
గొప్ప లాభం ఏంటో తెలుసా? రక్షణ. మనకు గొప్ప లాభం ఏంటో తెలుసా? దేవుడిచ్చింది రక్షణ. పాపులమై ఉంటుండగా, భక్తిహీనులమై ఉంటుండగా, బలహీనులమై ఉంటుండగా, మన బలహీనత కొరకు ఆయన సిలువలో మరణించాడు. భక్తిహీనులుగా ఉంటుండగా మన మీదకి రావాల్సిన శాపాన్ని ఆయన మీద వేసుకున్నాడు. అదే గొప్ప లాభం ప్రియుల. ఆయన క్రైస్తవులకు ఇచ్చే గొప్ప లాభం ఏంటో తెలుసా? ఆయన మాట గైకొనటం వలన నీ గొప్ప లాభం ఏంటో తెలుసా? ఆయన రక్షణ. చూద్దామా కీర్తనలు 98:3 ఇశ్రాయేలు సంతతిని తాను చూపిన మన దేవుడు కలుగజేసిన రక్షణను సూచిరి. దేవునికి స్తోత్రం. మన దేవుడు మనకేం కలుగజేశాడు? ఆ సిలువలో ఆయన మరణించాడు, ప్రాణం పెట్టి రక్తాన్ని ఖర్చి నాకు రక్షణ ఇచ్చిన దేవుడు. ఈ రక్షణ నీకు గొప్ప లాభంగా రావాలంటే కీర్తనలు 62వ మొదటి వచనం. కీర్తనలు 62వ మొదటి వచనం. ఆయన వలన నాకేం కలిగింది? కలుగును. ఎవరి వలన? దేవుని వలన గొప్ప లాభము. ఆ లాభం ఏంటంటే రక్షణ. ఈరోజు మనందరికీ దేవుడు రక్షణ కలగజేస్తుంది. నీ గొప్ప లాభం ఏంటంటే రక్షణ. ఈ రక్షణ ఎవరు ఇవ్వలేరు. ఎవరన్నీ ఇవ్వగలరేమో కానీ రక్షణ మాత్రం ఆయన నామములో తప్ప వేరొక్కరు ఎవరు ఇవ్వలేరు. రక్షణ. నా బదులు ఆయన సిలువెక్కాడు, నా బదులు ఆయన గాయాలు పొందాడు, నా బదులు ఆయన రక్తాన్ని కార్చాడు. ఏ అన్యం పుణ్యం ఎరగలేదు. పాపము చేయలేదు. అందమైన వాడు, సుందరుడు, సొగసైనను స్వరూపమైన లేనివాడుగా నా కొరకు మారాడు. అందగాడు 10,000లో అతి సుందరుడు నా కొరకు ఎలా మారాడు? సొగసైనను స్వరూపమైనను లేనివాడిగా ఎండిని భూమిగా మారిపోయాడు. అందరికీ జీవజలం ఇచ్చేవాడు దాహమని ఏడుస్తున్నాడు. అందరికీ చేయి పట్టి ఆస్వాదించిన వాడు ఈరోజు చేతిలో మేకులు ఉన్నాయి. అందరితో నడిపించిన వాడు ఈరోజు ఆయన కాళ్ళలో మేకులు కొట్టబడ్డాయి. అందరికీ హృదయపూర్వకంగా ప్రేమించిన వాడు ఆయన కడుపులో బల్లెపోటు పడ్డాడు. అటువంటి గొప్ప దేవుడు ఈరోజు నీకు రక్షణ గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడు. ఆయన మాటను గైకొనటం వలన నీకు గొప్ప లాభం. ఆయన మాటను గైకొనటం వలన గొప్ప లాభం. గొప్ప లాభం ఏంట? లాభం అంటే రక్షణ. దేవుని మాట మనం గైకొనాలి. నువ్వు ఎలాంటి పరిస్థితులు ఉన్నా దేవుడు నీ గొప్ప లాభాన్ని సంవత్సరం గొప్ప లాభం. ఆయన నమ్ముకుంటే ఈ రక్షణ నీకు ఇస్తాడు. దేవుని సన్నిధికి రావడం అంటే
ఆయన నమ్ముకోవడం, ఆయన వాక్యాన్ని గైకొనడం. నువ్వు గైకొనియాడు, నీ బదులు ఆయన శిక్ష. చూడండి, ఇంకొక మాట ఇక్కడ ఉంది, చదువు ముగించేద్దాం. రోమాపత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. మనం ఎలా ఉండగానే? ఆడు శిక్ష అనుభవిస్తుండగానే వాడి కొరకు వాళ్ళ అన్నయ్య చనిపోయిన రీతిగా పాపులమై ఉంటుండగానే నా కొరకు నా యేసయ్య చనిపోయి, నా యేసయ్య సిలువలో మరణించాడు. అక్రమన్యాయం అసలే ఎరుగవు, అన్యలు పుణ్యము ఎరుగని అక్రమన్యాయం అసలే ఎరుగవు, అన్యాయము నీకు న్యాయము చెప్పనా? అన్యాయము నీకు న్యాయము చెప్పనా? అరుపులు కేకలు అలజడిలోనా, అరుపులు కేకలు అలజడిలోనా, రక్త